ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెచ్చి ఇలా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటకం షురూ చేసిండు. ఆంధ్రలో తిట్టిందే మీరు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేస్తా ఉన్నాడు, మీకు అమెరికాలో చదువుకున్నావు, ఇలా కులాల వారీగా విడదీస్తున్నావు. అక్కడ బాసర్లు దోమినా బాత్రూమ్లు కడిగినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే ఎవరు ఏ పని చేసినా కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. కానీ ఇలా బీద వాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తావు, మనుషులను మనుషుల్లాగా చూడవు. అందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గుర్తు చేస్తా ఉన్నాడు. కట్టి ఇలా ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మన పంచాయతీ ఎలక్షన్స్ లో. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు దాని ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కష్టపడి పైకి వచ్చింది ఇవాళ. అందుకే బల్లగుద్ది మాట్లాడతాడు. మీరు మాట్లాడినందుకు మొగోలుగా అదిదని మాట్లాడినావు నువ్వే. ఒకసారి ఆ వీడియో చూపిస్తే బాగుంటది. మన వాళ్ళు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో ఆ మీటింగ్ సక్సెస్ అయినందుకు వీళ్ళకి డైజెస్ట్ అయితలే, ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు కూడా భాష వస్తుంది. మేము మాట్లాడతాం, భాష మాట్లాడతాం, దేనికైనా మమ్మల్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. టోటల్ ఫ్యామిలీ మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇగో పెట్టు మళ్ళీ. మీరు మాట్లాడిన తర్వాతనే శిఖండి అన్నారు. శిఖండి అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇవన్నీ గమనించాలా. అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యవచారం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా? మీ సొంత చెల్లెది బావది కూడా వాళ్ళ ట్యాపింగ్ చేసిండ్రు, సినిమా యాక్టర్ల ట్యాపింగ్ చేసిండ్రు, అదేవిధంగా హీరోయిన్ల ట్యాపింగ్ చేసిండ్రు. ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి, ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి. చేసిన ఇల్లీగల్ పనులు మీరే, అసైన్మెంట్ భూములు అమ్ముకుంది మీరే, దోసుకుంది మీరే, లక్షల కోట్లు అప్పు చేసింది మీరే. ఒకటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు ఒకటేసారి పెడితే తినగలుగుతామా మనం? మేము సిస్టమేటిక్ వేలో ఏమైతే పథకాలు హామీ ఇచ్చామో 200% వి గాట్ ఎనఫ్ టైం. 5 ఏళ్లలో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్స్. ఇవే కాకుండా చెప్పని కూడా అమ్మ కూడా ఆకలి అవుతుందని అన్నం పెడుతుంది. కానీ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే వాళ్ళ సమస్య తెలుసుకొని పనిచేసే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒకటి గమనించాల, 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేసిందంటే సొంత విమానాలు, వాళ్ళ సొంత ఫ్లైట్స్ కొనుక్కున్నారు. ప్రజలు గమనిస్తలేరా? ఇవి ఇలా చాలా మాట్లాడుతున్నారు. మీరు లక్షల కోట్లకు ఎదిగిపోయినరు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏమంటుండంటే డిష్ వాషింగ్ చేయడం తప్పు కాదు, అక్కడ డిష్ వాషింగ్ చేసి లక్షల కోట్లు ఇడికెళ్ళి వచ్చినాయి. ఆయన గెలిచింది కూడా ఎట్లా? తెలంగాణ ఉద్యమం పేరట కేకే మహేందర్ రెడ్డి గారు హార్డ్ వర్క్ చేసి ఆ కాన్స్టిట్యున్సీని మంచిగా ప్రతి ఉద్యమంలో పాల్గొని సరిగ్గా టైంకి వచ్చి నోటికాడి బుక్క ఎత్తుకొని పోయి 300 ఓట్లు 400 ఓట్లతో గెలిచిన ఘనత నువ్వు.